సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. యాభై సంవత్సరాల సినీ ప్రయాణం మీరు ఒక కంఫర్ట్ లైఫ్ని సెట్ చేసి పెట్టుకున్నారు. ఇండస్ట్రీలో మిగతా ఆర్టిస్టులు అందరూ ఇలా ఎందుకు ప్లాన్ చేసుకోకపోతున్నారు? చివరికి వచ్చేలేకే ఒకరి మీద ఆధారపడే పరిస్థితి వచ్చేస్తుంది. షో ఆఫ్ కోసం బతికే వాళ్ళు కొంతమంది. తమ్మారెడ్డి భరద్వాజ్కి ఇగో ఎక్కువ. మనిషి అన్నాక ప్రతివాడికి ఫిష్ వెంకట్ని ఎందుకు సార్ ఇండస్ట్రీ అనాథగా వదిలేస్తుంది? ఎవరు వచ్చి ఎందుకు చేయాలి? కోటా గారు చనిపోయినప్పుడు చాలామంది వచ్చారు సార్. ఆ ఇండస్ట్రీ ఫిష్ వెంకట్ దగ్గరికి కనీసం పరామర్శకు కూడా ఎందుకు రాలేదు? హెల్ప్ చేసిన వాడిని ఇండస్ట్రీ అనుకోకుండా ఫైనల్గా సినిమా వాడిని పట్టించుకోరు. ఈ రోజున ఉండే హీరోల రియల్ క్రేజ్ రియలేనా అంటే ఏం చెప్తారు సార్? ఇక్కడ ఇండస్ట్రీ అంటే ఏంది అనే పరిస్థితి నిజంగా సమాధానం లేదు. అన్ని విషయాల మీద అవగాహన ఉన్న మీరెందుకు కామ్ అయిపోయారు సార్? చేతకాని విషయంలో జైలు పెట్టి మరి ఎవరు సార్ ఇండస్ట్రీ పెద్ద ఇప్పుడు? వాటి గురించి మర్చిపోండి. సో ఆ పెద్ద అనేది లేదు. సితారా నాగవంశీ గారు మాట్లాడుతూ పిఆర్ వ్యవస్థ నిర్మాతలను బ్లాక్మెయిల్ చేస్తుంది, వీళ్ళ పోడు పర్లేక మేము నిర్మాతలను బ్లాక్మెయిల్ చేసే స్టేజ్కి ఈ పిఆర్ వ్యవస్థ కానీ ఫిల్మ్ జర్నలిజం కానీ వెళ్ళిందే. పిఆర్ చెప్తాడు. కన్నప్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత అక్కడ శివపార్వతులు సెట్ కాలేదు, వాళ్ళని చూడడానికి నాకు ఇబ్బందిగా ఉంది, అలాంటి కామెంట్స్ చేయడం కరెక్ట్ అంటారా? 100%. బాహుబలిని చూసి బాహుబలిని, త్రిబులార్ని చూసి త్రిబులార్ చేయలేం మనం. ఈ అనవసరంగా ఈయన పెట్టి డబ్బులు మొక్కాలి. పుష్ప సినిమా మీద మీ అభిప్రాయం ఎప్పటికైనా సార్? మామూలుగా ఇండస్ట్రీని ప్రేమించి ఇక్కడికి ఇండస్ట్రీలోకి వచ్చే జనాలు చాలామంది ఉంటారు, బట్ ఇండస్ట్రీ అతి కొద్ది మందిని ప్రేమిస్తుంది. దాంట్లో మీరు ముందు వరుసలో ఉంటారు. 50 సంవత్సరాల సినీ ప్రయాణం, ఇండస్ట్రీలో కష్ట నష్టాల గురించి, ఇక్కడ ఉండే సుఖాల గురించి, ఇక్కడ ఉండే దుఃఖాల గురించి, ఇక్కడ మనుషుల వ్యధల గురించి, ఇక్కడ పరిస్థితుల గురించి పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి మీరు. అన్ని విభాగాల్లో పనిచేస్తున్నారు. అదే సమయంలో దర్శక నిర్మాతగా మీదైన ముద్ర వేస్తున్నారు. సో ఈరోజు మీతో నేను ఇంటర్వ్యూ చేయడానికి కారణం ఏంటంటే, ఈరోజు ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితుల గురించి, మనుషుల యొక్క మనస్తత్వాల గురించి, వాటి గురించి వివరంగా మీ నోటి నుంచి తెలుసుకోవాలని ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తున్నాను సార్. మీరు సహకరిస్తారని కోరుకుంటున్నాను. సహకరించుకేం చేస్తాను? వచ్చి అడుగుతున్నాడు, చెప్పాలి తప్పదు. నాకు తెలిసి నేను చెప్తాను, బట్ నువ్వు చెప్పినంత నాలెడ్జ్ నాకేం లేదు సార్. ఏదో ఉన్నాం, 50 ఏళ్ళ నుంచి ఉన్నాం కాబట్టి ఎంతో కొంత తెలిసి చెప్తాను సార్. ముందుగా మీ విషయానికే వస్తే, నాకు తెలిసి అంటే ఇదివరకు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పున్నారు, మీరు రిటైర్మెంట్ అయిపోయి ఒక ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు మీరు, అంతేనా? రిటైర్మెంట్ ఏమో లేదు. రిటైర్మెంట్ అని చెప్పి సినిమా వాళ్ళకి రిటైర్మెంట్ ఏమైనా వచ్చేదాకా పని చేస్తూనే ఉంటాం. ఏదో అవకాశం కోసం ట్రై చేస్తూనే ఉంటాం. అవకాశాలు రావు అంతే. ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనిషి ఎంత తాపత్రయపడ్డా అవకాశం రావటం చాలా కష్టం. డబ్బులుంటే ప్రొడ్యూసర్గా కంటిన్యూ చేయొచ్చు, డబ్బులు లేకపోతే అది కూడా చేయలేం. డైరెక్షన్ అనేది ఒక ఏజ్తో చూస్తున్నాం కదా, టాప్ డైరెక్టర్స్ కూడా ఖాళీగానే. సో మనం ఎప్పుడు టాప్ డైరెక్టర్ కాదు కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేయటం కూడా కరెక్ట్ కాదు. యాక్చువల్గా మీరు అవకాశాలు అన్నారు కాబట్టి నాదో క్వశ్చన్ సార్, ఇది లాస్ట్లో అడగదాం అనుకున్నాను, టాపిక్ ముందే వచ్చింది కాబట్టి. ఇది వరకు మా టీఎన్ఆర్ గారి ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఒకసారి యాక్టర్గా మీరు ఎందుకు కంటిన్యూ చేయట్లేదు, ఒక సినిమాలో చేశారు కదా అని చెప్పి అడిగారు అనమాట. ఆ సమయంలో మీరు చెప్పిన సమాధానం ఏంటంటే, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, నేను చాలా బిజీగా ఉండి చేసిన రోల్ అది అని చెప్పి అన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీలాంటి ఒక ఈ హైట్ కానీ, మీకుండే ఒక ఆరా కానీ, మీ వాయిస్ కానీ, సో తెలుగు సినిమాలో అతి కొద్ది మందికి మాత్రమే ఉంది, చాలామందిని బయట నుంచి తెచ్చుకుంటూ ఉన్నాము. కోటా శ్రీనివాసరావు గారు కూడా చనిపోయే వరకు ఆయన ఈ విషయం మీదే ఫైట్ చేశారు. సో ఇప్పుడు మీరు యాక్టర్గా చేయాలి అనుకుంటే మీకంటే బెటర్ ఆప్షన్ ఎవరు ఉంటారు సార్? దీనికి నేను ఆప్షన్ అనుకుంటే నాకు యాక్టింగ్ రాదు. ఫస్ట్ పాయింట్ సార్, ఎవరు అడగలేదు, అడిగితే చేసేవాడిని, అది వేరే సంగతి. ఎవరిని అడిగినా కానీ ఏదో పోలీస్ ఇన్స్పెక్టరో లేకపోతే కమిషనరో 1 గంట వేషం 1/2 గంట వేషం అడుగుతూ ఉంటారు. సరే, అది నాకు ఇంట్రెస్ట్ ఉంటే చేస్తాను, లేకపోతే లేదు. ప్లస్ ఎవరిని అడిగితే ముందు చెప్తాను నేను కండిషను, నాకు యాక్టింగ్ రాదు, మీకు ఇష్టమైతే రండి, లేకపోతే రావద్దని చెప్తాను. అందుకని వాళ్ళు రాలేదో వస్తారో తెలియదు. బట్ ఎక్కువగా నేనేరా పోలీసులో ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేసి ఆ తర్వాత ఎవరు ఫుల్ లెంత్ క్యారెక్టర్ అడగలేదు ఎవరు అంతవరకు.
ఇంతవరకు అడిగుంటే అన్న ఆలోచించేవాడినా నాకు తెలియదు, ఐడియా లేదు. బట్ నేను ఎవరు అడగల. సార్ మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది సార్? అంటే డే ఎలా నడుస్తుంది? ఏముంటుందో మామూలు తింటాం తిరగటం అంతే, పెద్ద పని ఉంటుంది. లేదంటే ఇంటర్వ్యూలు అంటే ఉంటాయి, లేదంటే ఏమన్నా కథలు చెప్తా ఉంటే వింటూ ఉంటాను. వాళ్ళకి చెప్తా ఉంటాను, నేను చేయనయ్యా మా సినిమాలు చేయట్లేదంటే, లేదు సార్ మీ అభిప్రాయాలు చెప్పండి సార్ అంటూ ఉంటారు. చెప్తూ ఉంటాం. సార్ మీది ముందు నుంచి ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ, సో ఇక్కడ అన్ని బాధలు అన్ని ఇబ్బందులు పడ్డారు. సో దర్శకుడిగా కొన్ని హిట్స్ కొట్టారు, కొన్ని పరాజయాలైనవి, నిర్మాతగా కూడా సేమ్ అంతే. బట్ ఇక్కడ ఏంటంటే కార్మికుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా చాలా సమస్యలు పరిష్కరించారు. సో ఇక్కడ అన్ని కష్టాలు నష్టాలు అన్నీ చూశారు, అన్నీ దాటొచ్చారు. కాకపోతే ఇప్పుడు మీ ఏజ్ నాకు తెలిసి 77 అనుకుంటున్నాను. సో ఇంత ఏజ్ ఇంత ట్రావెల్ అయిన తర్వాత కూడా మీరు ఒక కంఫర్ట్ లైఫ్ని సెట్ చేసి పెట్టుకున్నారు. ఇండస్ట్రీలో మిగతా ఆర్టిస్టులు అందరూ ఇలా ఎందుకు ప్లాన్ చేసుకోకపోతున్నారు? కెరీర్ చివరికి వచ్చేలేకే ఫైనాన్షియల్గా అంటే వాళ్ళు యాక్టర్స్గా వాళ్ళు పీక్స్లో ఉన్నప్పుడు మంచి రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు, మంచి లైఫ్ని లీడ్ చేస్తున్నారు. చివరికి వచ్చేలేకే ఒకరి మీద ఆధారపడే పరిస్థితి వచ్చేస్తుంది. సో ఎందుకు ఇలా జరుగుతుంది సార్? అంటే నా వరకు నేను వస్తే నేను ఫైనాన్షియల్గా పెద్ద మెస్సే నేను సార్. నాకు నా వైఫ్ పిల్లలు వాళ్ళు చేసిన జాగ్రత్తలు, వాళ్ళు చేసిన కష్టాలు వల్ల ఇవాళ నేను కొద్దిగా గొప్ప కంఫర్టబుల్గా ఉన్నాను. చాలామందితో కంపేర్ చేస్తే, అంటే ఐఎమ్ కంఫర్టబుల్ లేదని కాదు, కంపేర్ చేస్తే ఫినాన్షియల్గా ఐఎమ్ నథింగ్ సార్, కానీ ఐఎమ్ కంఫర్టబుల్. సో దట్ క్రెడిట్ గోస్ టు మై ఫ్యామిలీ, నాట్ మీ. నేనేం చేయలేదు. నేను ఇప్పుడు అందుకే నెక్స్ట్ తరానికి నేను చెప్తాను, నువ్వు పని చేస్తున్నప్పుడు ఫ్యూచర్ని గురించి ఆలోచించుకో, వయసు అయిపోయినాక ఆలోచించుకో. పిల్లల మీద ఆధారపడలేం మనం. సో మన మీద మనం ఉంచుకోవాలంటే మనం జాగ్రత్త పడాలి, అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నాలాగా ఎవరో ఉండకూడదు అనేది నా పాయింట్. నాలాగంటే నేను అట్లీస్ట్ మీరు చెప్పినట్టు కొంతలో కొంత కంఫర్టబుల్గా ఉన్నా. చాలామంది ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. ఆ ఇబ్బందులు పడకూడదంటే వచ్చినప్పుడు జాగ్రత్త పడాలి, పడకపోతే చాలా కష్టం, చాలా చాలా కష్టం ఇండస్ట్రీలో పర్టికులర్గా. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎక్కువ దురలవాట్లుకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో దురలవాట్లు, డబ్బులు సంపాదించినట్టు చాలామంది పెద్దవాళ్ళు, ఇప్పుడు అనవసరం పేర్లు, వాళ్ళందరికీ రకరకాల అలవాట్లు కానీ రకరకాల విషయాల వల్ల వాళ్ళ ఫ్యామిలీలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. విపరీతంగా డబ్బు సంపాదించి విపరీతంగా డబ్బులు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీస్ ఇవాళ ఇబ్బంది పడుతున్నారు. సో బాగా ఫేమస్ వాళ్ళు కూడా మామూలు వాళ్ళ సంగతి ఎంత ఉంటుందో చూడండి. తర్వాత కొంతమంది పిల్లలు చదివించినాక పిల్లలు వీళ్ళని చూడకపోవటం లాంటి కొంతమంది ఇబ్బంది పడేవాళ్ళు ఉంటారు. బట్ ఏదైనా మనని గురించి మనం ఆలోచిస్తూ మన పిల్లల గురించి ఆలోచించాలనేది నా పాయింట్. ఓకే, సెల్ఫ్ లవ్ అనేది అవసరం కంపల్సరీగా. ఎందుకంటే ఒక వయసు వచ్చినాక వాళ్ళు వెళ్ళిపోతారు పాపం, వాళ్ళకి మనం సంబంధం చేయాలి కదా, వాళ్ళు చేయలేని పరిస్థితిలో ఉండొచ్చు. వాళ్ళు కూడా వాళ్ళ బతుకు తెరువు చూసుకోగలిగే పరిస్థితి తప్ప మన సపోర్ట్ చేసే పరిస్థితి ఉండకపోవచ్చు. అందుకని వాళ్ళ మీద ఆధారపడతాం కాకుండా మనది మనం చూసుకుంటూ వాళ్ళ కోసం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే చూస్తా చాలామంది నాకు డబ్బులుగా అడుక్కునే పరిస్థితి ఉంటాం ఇండస్ట్రీలో, వాళ్ళని చూస్తే నాకు కొంచెం బాధేస్తుంది, కోపం వస్తుంది. ఈ పరిస్థితికి మనం వెళ్తున్నాం అంటే మనం ఏంటి, నా కెపాసిటీ ఏంటి, నేనేంటి అని ఆలోచించుకోవాలి. నాకు ఉన్నదానికంటే ఎక్కువ ఆలోచించుకొని నేను ఎఫర్ట్ చేయగలను. ఇప్పుడు సపోజ్ నేను సైకిల్ ఎఫర్ట్ చేయగలను అనుకోండి, కారు కొనేస్తాను. కారు కొంటే కారు మెయింటెనెన్స్కి, పెట్రోల్కి, ఈఎంఐకి డబ్బులు కావాలి, ఈ అప్పులు చేయాలి. నాకు అవసరం లేదు. ఎవరి కోసం షో చేస్తున్నావు? నీ జీవితం నువ్వు బతకాలంటే నీకు సైకిల్ సరిపోతుంది, లేదా బస్సులో వెళ్ళు, ఆటోలో వెళ్ళు. అది కాకుండా నువ్వు కారు ఎవరి కోసం, ప్రదర్శన కోసం చేసి ఆడు ఈఎంఐ వచ్చి లాక్కి వెళ్ళేది అసహ్యంగా, దానికంటే అసహ్యం మనకేముంటుంది జీవితంలో. సో ఎగ్జాంపుల్ చెప్పా. ఇట్లా మనం షో ఆఫ్ కోసం బతికేవాళ్ళు కొంతమంది, అవన్నీ మారాలి. మనం మారితే సింపుల్గా ఉంటుంది. సార్ మీరు నాకు వ్యక్తిగతంగా తెలుసు, కొన్నేళ్ల క్రితం మీ కింద మీ టీంలో నేను పనిచేస్తున్నాను. సో ఆ లీనియన్స్ తీసుకొని మిమ్మల్ని పరిధి దాటి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. తమ్మారెడ్డి భరద్వాజ్కి కోపం ఎక్కువ, తమ్మారెడ్డి భరద్వాజ్కి ఇగో ఎక్కువ, ఇలాంటి ప్రశ్నలు ఇలాంటి మాటలు నేను స్వతహాగా వినున్నాను. మీ దాకా వచ్చున్నాయో లేదో నాకు తెలియదు. బట్ ఇదే సమయంలో నేను క్లారిటీ ఇస్తాను. మీ ప్రేమ నాకు తెలుసు, మీరు ఎంత మంచిగా ఉంటారో నాకు తెలుసు. అంటే నేను కెమెరా ముఖంగా ఇంటర్వ్యూకి వచ్చే ముందే చెప్పాలనుకుంటున్నాను, మీరు నాకు చేసిన సహాయం నేను చెప్తాను. నా ఆరోగ్యం చెడిపోయినప్పుడు, మీరు నా బాస్గా ఉన్నప్పుడు నన్ను కాపాడడానికి మీరు చేసిన సహాయం, అంటే లైవ్లో అప్పటికప్పుడు బాలకృష్ణ గారి పిఏకి ఫోన్ చేసి నన్ను బసవతారకం పంపించడం, లేదా అక్కడ కుదరకపోతే నాకు ముందుగానే డబ్బులు ఇప్పించేసి కంపెనీ నుంచి మీరు మొత్తం ఆ బాధ్యత అంతా తీసుకొని నన్ను కాపాడిన విధానం నాకు తెలుసు. బట్ మీరు అదే సమయంలో తిడతారు, అదే సమయంలో ప్రేమగా ఉంటారు.
మీ మంచి ఎందుకు బయటికి వెళ్ళలేదు, మీ కోపం, మీ ఈగో ఇవి మాత్రం ఎందుకు బయటికి వెళ్ళినాయి? అంటే కోపం ఈగో బయటికి వెళ్ళి అని నేను నమ్మను. అంటే నాకు ఈగో ఉంది, కోపం ఉంది, డెఫినెట్ రెండు. నన్ను ఎక్కువ ప్రేమించేవాళ్ళు మీరే ముందే చెప్పారు, ప్రేమించేవాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారని చెప్పి. సో వాళ్ళ ముందు ఈగో ఇది అనుకున్న వాళ్ళు ఇప్పుడు తిట్టాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని తిట్టుంటాను 1-2 సార్లు. తిట్టిందే మీకు గుర్తుంటే అది మీ తప్పు, నా తప్పు కాదు కదా. ఏదో తప్పు చేస్తుంటారు, తిట్టుంటాను. నా దగ్గర ఇంకో లక్షణం ఉంది. తప్పు అని నేను తిట్టినాక నేను చేసిన తప్పని చెప్తే తర్వాత వెళ్ళి క్షమాపణ చెప్పిన రోజు చాలా ఉన్నాయి. మీరు తప్పు చేశారు అనుకుని మిమ్మల్ని తిట్టుండొచ్చు, బట్ అది నేను చేసింది తప్పు, మీ తప్పు కాదని నాకు అర్థమైన తర్వాత వెళ్ళి నేను చాలామందికి చెప్పాను నా తప్పు అని. సో అది ఉంది, ఇది ఉంది. ఆవేశంలో మనిషి అన్నాక ప్రతివాడికి ఉంటుంది. ఉప్పుగారం తిన్నా కోపములు వస్తూ ఉంటాయి. ఈగో అంటారా, ఏదో ఉంటుంది వయసులో ఉన్నది ఈగో. ఇప్పుడు అది ఈగోలు ఏమి ఉండవు. అది ఈగో అంటే ఈగో, అహంకారం అంటే అహంకారం, ఏదంటే అది. బట్ నాకు తెలిసి అంత అహంకారం కానీ అంత ఈగో కానీ నాకు లేవు. కొన్ని విషయాల్లో నేను చూపిస్తాను. అండ్ మనం ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం కాబట్టి సార్ ఓపెన్గా అడుగుతున్నాను, ఫిష్ వెంకట్ని ఎందుకు సార్ ఇండస్ట్రీ అనాథగా వదిలేసింది? ఫిష్ వెంకట్ని ఇండస్ట్రీ అంటే ఎవరు అసలు ఫస్ట్ మీరు అది చెప్పండి. డెఫినేషన్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఎవరన్నా చెప్తే దాన్ని బట్టి నేను మాట్లాడతాను. డెఫినేషన్ ఆఫ్ ద ఇండస్ట్రీయే తెలియకుండా ఎవరికాళ్ళు ఇండస్ట్రీ అని మాట్లాడతారు. ఎవరు ఇండస్ట్రీ? అది కూడా నా క్వశ్చనే సార్. అంటే ఫిలిం ఛాంబర్ ఇండస్ట్రీనా, నిర్మాత మండలి, ఆ ఫిలిం ఛాంబరు, లేకుంటే మా అసోసియేషన్ ఇండస్ట్రీనా? ఎవరు సార్ ఇండస్ట్రీ? ఎవరు ఇండస్ట్రీ కాదు. ఫిలిం ఛాంబర్ ఇండస్ట్రీ అంటే అసలు ఏం లేదయ్యా. ఇండస్ట్రీ అంటే ఏ ఇండస్ట్రీ అయినా ఉంది. ఇప్పుడు ఒక ఇదేమంటారు, ఓ వర్కరుకి ఏదో అయ్యి చచ్చిపోయాడు ఒక ఇండస్ట్రీలో. ఆ ఇండస్ట్రీ యాజమాన్యం ఏదో చేస్తుంది కదా. యాజమాన్యం అతనికి ఉంటే ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ ఇస్తుంది, లేదంటే ఎక్స్గ్రేషియా ఉంటే ఇస్తుంది, లేదా ₹1,00,000 5,000 10,000 ఇస్తారు. ఇక్కడ ఇండస్ట్రీ ఒక ఆయన సంగతి మాట్లాడతలేను, నేనే అనుకుందాం కొంచెంసేపు. నేను ఎక్కడ పని చేశాను, వాడు నాకు బాస్. నేను ఎంతమంది దగ్గర పని చేస్తున్నాను. సో ఎవరు ఇప్పుడు నువ్వు చెప్పిన ఆయనకి నాకు సంబంధం లేదు. నేను ఇండస్ట్రీలో ఉన్నట్టే లెక్క. బట్ నాకేం సంబంధం? ఎవరు వచ్చి చేయాలి, ఎవరు వచ్చి ఎందుకు చేయాలి? ఇప్పుడు అందే ఇందాక చెప్పింది అదే, ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉండాలని చెప్పింది అదే. సార్ ఇక్కడ నాది ఇంకో ప్రశ్న, మిమ్మల్ని మధ్యలో ఆపుతున్నందుకు క్షమించండి. అంటే నా ప్రశ్న ఏంటంటే, కోటా గారు చనిపోయినప్పుడు చాలామంది వచ్చారు సార్. అంటే నేను కోటా గారిని, ఫిష్ వెంకట్ గారిని ఒకే స్థాయి నేను చెప్పట్లేదు, ఒకే గట్టు నేను కట్టట్లేదు. ఆయన స్థాయి వేరు, అంటే ఆయన అచీవ్ చేసిన విజయాలు వేరు. బట్ ఏ ఇండస్ట్రీ వచ్చింది సార్ కోటా గారి దగ్గరికి? ఆ ఇండస్ట్రీ ఫిష్ వెంకట్ దగ్గరికి కనీసం పరామర్శకు కూడా ఎందుకు రాలేదు? అంటే కోటా గారు ఆ ఫ్యామిలీ పరామర్శ కాదు. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, కోటా గారు చేసిన సినిమాలు కానీ, కోటా గారు చేసిన కంపెనీలు కానీ వేరు. ఫిష్ వెంకట్ గారు చేసిన సినిమాలు, ఫిష్ వెంకట్ గారు చేసిన కంపెనీలు వేరు. ఆయనకి పరిచయం ఉన్న వాళ్ళు వస్తారు. ఎవరైనా కానీ పోతే ఇప్పుడు అన్ని చోట్లకి వెళ్ళాలని రూల్ ఏం లేదు. చాలామంది అడుగుతారు, ఫిష్ వెంకట్ గారు పోతే చాలామంది రోజు పోతున్నారు. అంటే అంత ఇది కాదు. ఈయన ఇప్పుడు ఆయనతో పనిచేసిన వాళ్ళు అందరూ వచ్చారు కదా అక్కడికి. ఆయనతో పనిచేసిన వాళ్ళు అందరూ వచ్చారు. ఒకళ్ళిద్దరు పెద్దవాళ్ళు కూడా వచ్చి ఉంటారు. నాకు తెలియదు ఎవరు వచ్చారు ఎవరు రాలేదు, నాకు తెలియదు, ఐడియా లేదు. సో డెఫినెట్గా కొంతమంది ఆయనతో పనిచేసిన వాళ్ళు వచ్చి ఉంటారు. అంటే నేను ఎందుకంటే ఈ క్వశ్చన్ అడిగింది దీనికోసమే సార్. ఇప్పుడు ఎవరు తెలిసిన వాళ్ళే వెళ్తారు, తెలియని వాళ్ళు ఎందుకు వెళ్తారు ఇండస్ట్రీలో? ఇప్పుడు ఆయన వచ్చినాక ఏంటంటే ఒక గబ్బర్ సింగ్ నుంచి పాపులారిటీ వచ్చింది. ఆ గబ్బర్ సింగ్ గ్యాంగ్గా పాపులర్ అయ్యారు. ఆ గ్యాంగ్ అంతా అక్కడే ఉన్నారు పాపం. వాళ్ళే చాలా చేశారని విన్నాను నేను, నాకు తెలియదు. సో వాళ్ళు చేశారు కదా, మరి వాళ్ళంతా ఇండస్ట్రీ కింద ఎందుకు తీసుకోరు మీరు? హెల్ప్ చేసిన వాడిని ఇండస్ట్రీ అనుకోకుండా భరద్వాజ్ రాలేదు, లేకపోతే ఇంకో పుల్లయ్య రాలేదు, ఎల్లయ్య రాలేదు అని మాట్లాడతాం కరెక్ట్ సార్. నీళ్ళల్లో ఒక వ్యక్తి కొట్టుకుపోతున్నప్పుడు ఆ ఇచ్చే చెయ్యి పెద్దదే ఉండాలి కదా సార్. పెద్ద చేతికి ఎక్కడి నుంచి వస్తుంది పెద్ద చెయ్యి? ఎక్కడి నుంచి వస్తుంది పెద్ద చెయ్యి? ఇప్పుడు ఈ నీళ్ళలో కొట్టుకుపోతున్నాడు, నీళ్ళలో కొట్టుకుపోతుంటే ప్రధానమంత్రి ఢిల్లీలో ఉన్నాడు, పెద్ద చెయ్యి ఉంటుంది. ఆయన అక్కడి నుంచి చెయ్యి పెడతాడా? అక్కడ ఒడ్డు నువ్వు ఉన్నావు, ఉంటే నువ్వు కదా చెయ్యి అందిస్తావు. అంటే ఈ ఒడ్డున నువ్వు అందిస్తావా, ప్రధానమంత్రి అందిస్తాడా? దగ్గర ఉన్న వ్యక్తి అందించాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఎందుకు ఇవ్వలేదని నువ్వు అడిగితే నేను సమాధానం ఎట్లా చెప్తాను? అంటే కాదు సార్, నేను ఈ మొత్తం సినారియో అంతా ఎందుకు ఇంతలా అని అడుగుతున్నానంటే నాకు ఒక ఆన్సర్ కావాలి. ఇండస్ట్రీలో కొంతమంది ఉంటారు సార్. ఈరోజు నేను ఒక మంచి సీన్ తీసాను, ఇంటికి వచ్చి తాగుతాడు. ఈరోజు ఒక పెద్ద హీరో నన్ను భుజం మీద చేసి పలకరించాడు, అది ఇంటికి వచ్చి తాగుతాడు.
ఈరోజు నా మీద కెమెరా పెట్టి 2 డైలాగులు చెప్పించాడు, వాడు ఇంటికి వచ్చి తాగుతాడు. సినిమా ఆడింది వీడు తాగుతాడు, సినిమా పోయింది వీడు తాగుతాడు. అంటే సినిమాను చూసుకొని మురిసిపోతూ ఆ ఆనందంలో వాడు చెడు అలవాట్లు చేసుకుంటా పోతూ ఉంటే ఫైనల్గా సినిమా వాడిని పట్టించుకోదు. అది అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో నేను మిమ్మల్ని పట్టించుకోరు. పట్టించుకోండి, పైగా ఇండస్ట్రీ వాళ్ళు పట్టించుకుంటారనే తప్పు అసలు. సార్ నేను ఎంతమందితో పనిచేశాను సార్. ఇప్పుడు కోట గారు ఎగ్జాంపుల్ మీరు చెప్పారు కాబట్టి, కోట గారు 700 సినిమాలు చేశారు, 750 సినిమాలు చేశారు, సార్ అన్ని భాషల్లో చేశారు, అందరు హీరోలతో చేశారు. చాలా 50, 40, 50 ఏళ్ళ ప్రయాణం ఆయన, సుదీర్ఘ ప్రయాణం. ఆ ప్రయాణంలో ఎంతో మందితో ఆయన అనుబంధం ఉంది ఆయనకి. అందుకని ఆయన దగ్గరికి వచ్చారు అందరూ. అంత పోటాడుకున్న వాళ్ళు ఉన్నారు, ఆయన కొట్టిన వాళ్ళు ఉన్నారు, తిట్టిన వాళ్ళు ఉన్నారు, ఆయన తిట్టిన వాళ్ళు ఉన్నారు, ఆయన కొట్టిన వాళ్ళు ఉన్నారు, రకరకాలు ఉన్నాయి. సో మంచి అనుబంధాలు, చెడు అనుబంధాలు, మంచి ఎక్స్పీరియన్స్, చెడు ఎక్స్పీరియన్స్ చాలా ఉంది ఆయన. అందుకని అందరూ ఆయన దగ్గరికి వెళ్ళారు. మీరు చెప్పిన ఫిష్ వెంకట్ గారి దగ్గరికి ఆయన చేసిన సినిమాలు పరిమితం, ఆయన చేసిన టెక్నీషియన్స్ పరిమితం, ఆయన చేసిన ప్రొడ్యూసర్లు పరిమితం, ఆయన చేసిన యాక్టర్లు పరిమితం. ఆ పెద్ద సినిమాలు 4-5 చేశారు. చేసినప్పుడు ఆ పెద్ద యాక్టర్లు మాత్రమే వాళ్ళు పెద్ద యాక్టర్లకి ఈయన చేసిన సినిమాల లెక్క ప్రకారం చాలా చిన్న యాక్టర్ ఈయన. నేను సమబుజ్జి యాక్టర్ కాదు, అంటే కోట శ్రీనివాసరావు గారు అంత పెద్ద యాక్టర్ కాదు. సో వీళ్ళు ఎంతవరకు వస్తారు అనేది నమ్మకం లేదు. బట్ కొంతమంది అతని మీద అభిమానం ఉన్నవాళ్ళు రావచ్చు. ఆయన పనిచేస్తున్నప్పుడు ఆ పలానా హీరో ఆయన అభినందించి ఉండొచ్చు. సినిమా యాక్టర్గా కాబట్టి కొంతమంది డెఫినెట్గా గుర్తుపెట్టుకుంటారు, మర్చిపోయి ఉంటారని నేను నమ్మను. కానీ వాళ్ళందరూ రావాలని ఎక్స్పెక్ట్ చేయటం మన తప్పు అంటాను నేను. మన తప్పు. వాళ్ళు వస్తే వస్తారు, అది వాళ్ళ సంస్కారం. రావాలా వద్దనేది వాళ్ళ సంస్కారం, వాళ్ళ అవసరం కంటే ఆ సంస్కారం. ఇప్పుడు అక్కడ కోట శ్రీనివాసరావు గారి స్థాయి వేరు, ఈయన స్థాయి వేరు. సో ఈయన స్థాయికి వాళ్ళు రావాలా వద్దా అనేది వేరే సంగతి. రాకపోవటాన్ని పెద్ద మనం తప్పు పడతాం, నేనైతే తప్పు పడతాను.